కాబట్టి దేశ సంరక్షణలో ఆర్మీ సేవ మరవలేనిదని ఈ ఆపరేషన్ సింధూర్ పెట్టడం జరిగిందని తెలిపారు. మన కామారెడ్డిలో ఈసారి వాయుసేన వాళ్ళు వినాయక మండపం ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో రెడీ చేశారు. మన దేశం కోసం పహల్వాన్లో జరిగిన ఆపరేషన్ సింధూర్ని గుర్తు చేసుకుంటూ ఈ మండపం సెట్ చేశారు. గణేష్ మహారాజ్ కూడా చక్కగా ఆకట్టుకునేలా క్లాసిక్ డెకరేషన్తో చాలా అందంగా అలంకరించారు. మండపం దగ్గర ఫెస్టివల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి రోజు వేలాది మంది భక్తులు వచ్చి ఘననాథుని దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం వాయుసేన వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ కూడా పెట్టారు. 1/2 కిలో వెండి గణపతి విగ్రహం లక్కీ డ్రాలో ఉంది. టోకెన్ కేవలం 50 రూపాయలకే. జస్ట్ 50 రూపాయలతో మీ గణపతి బప్ప ఇంటికొచ్చే ఛాన్స్. ఈ వాయుసేన గణేష్ మండపం కామారెడ్డి విద్యానగర్లో ఉంది. మ్యాప్ కోసం ఈ QR కోడ్ స్కాన్ చేయండి. గణపతి బప్ప మోరియా. ఈ కార్యక్రమంలో రాహుల్ గౌడ్, ధీరన్ భోగి, వీరల్ భోగి, సాయి కుమార్, సాయి వరుణ్, మునీశ్వర్, హృదయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అండ్ మా టీం వచ్చేసి వాయుసేన టీం. అండ్ ఇది వచ్చేసి మనం ఈ సంవత్సరం 19th యానివర్సరీ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా వాయుసేన అనేది అంత నార్మల్ గా స్టార్ట్అప్ చేసిందేం కాదు. మేము వచ్చేసి 1 feet తో స్టార్ట్ చేస్తాం ఇది. అండ్ మా డాడీ సపోర్ట్ తో విత్ ఎవ్రీ పెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 1 feet తో స్టార్ట్ చేసిన వినాయకుడు వచ్చేసి ఇప్పుడు 20 feet వరకు చేరుకోవడం జరిగింది. ఇదంతా దీనికి సంబంధించిన సపోర్ట్ ఇదంతా కూడా మా నాన్న అమ్మ ఆశీర్వాదం అండ్ మా అన్న ఆశీర్వాదం ప్లస్ మా కాలనీ వాళ్ళ సపోర్ట్. మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్టివ్. కాలనీ అంకుల్స్ కానీ ఆంటీ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది. అండ్ దీనికి వచ్చేసి మెయిన్ సపోర్ట్ నా ఫ్రెండ్స్ వచ్చేసి దగ్గర ఈ గ్యాంగ్ లో ఒక 30 members వరకు ఉన్నాం. అందరు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అండ్ మా గ్యాంగ్ వచ్చేసి ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఉన్న అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా లాస్ట్ డే రావడం జరుగుతుంది. సో ఇంత టైం పీరియడ్ లో బిగ్గర్ ప్లాన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అండ్ ఈ సంవత్సరం వచ్చేసి మనం ఆపరేషన్ సింధూర్ థీమ్ తీసుకోవడం జరిగింది. థీమ్ ఇదంతా ప్లాన్ కూడా వాళ్ళకు దాంట్లో జరిగిన ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఫైట్ అటాక్ లో పహల్గామ్ అటాక్ లో ఎవరైతే చనిపోవడం జరిగిందో అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ కానీ అండ్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు అండ్ పోలీస్ అండ్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే దీనికి ఇంత సపోర్టివ్ గా అండ్ టువర్డ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత సపోర్టివ్ గా చేయడం జరిగిందో వాళ్ళకి మనం ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఆపరేషన్ సింధూర్ ప్లాన్ అనేది మనం చేయడం జరిగింది. ఎక్కడైతే మనకు మన దగ్గర మన ప్లేసెస్ లో కూడా మనకు సపోర్ట్ అని కానీ మన ఉన్న ప్లేసెస్ లో కూడా మనకు సపోర్ట్ అనేది లేకపోవడం వలన వాళ్ళకి ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఈ ఆపరేషన్ సింధూర్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. థీమ్ వర్క్ కూడా మొత్తం దానికి సంబంధించింది అండ్ దానికి సంబంధించిన మ్యాటర్ కూడా ప్లాన్ చేయడం జరిగింది.